అందరికి ప్రైజ్లా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, దేవుని మనసు అంటే ఎట్లా ఉంటుందో ఒక్కసారి మనం యోచన చేస్తే చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 10 నుంచి చూడండి, 9 నుంచి, మరలా 8 నుంచి, మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయలుదేరి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిన. ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. చూసావా, వ్యభిచారం చేయించున్న స్త్రీని పట్టుకొని సమాజ మందిరం నిలబెట్టి, బోధకుడా, ఈమె వ్యభిచార పాపం చేస్తుంది, దీనికి ఏం చెబుతావు అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, మీలో పాపం లేనివాడు ఆ రాయి ఫస్ట్ రాయి మొదటి రాయి వేయమన్నాడు. ఎవరు వేయలేదు, అందరి దగ్గర పాపం ఉందని. తర్వాత ఏమన్నాడు తెలుసా ఆ స్త్రీని? అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధింపను, మరలా ఇక పాపం చేయకపోకమని చెప్పాడు. ఇక ఆ స్త్రీ పాపం చేయలే. పాపం చేస్తే మరలా బైబిల్లో రాయబడేది, పాపం చేయలేదు కాబట్టి రాయబడలేదు. ఆమెన్, ఆమెన్.